చెప్పవా? కడుపు నొప్పి వస్తుందా? ఎందుకు నాన్న? స్టమక్ పెయిన్ వచ్చిందా? స్టమక్ పెయిన్ వచ్చిందా? ఆమ్ తింటే స్టమక్ పెయిన్ రాదు నాన్న. గుడ్ మార్నింగ్. చూడు నాన్న, గుడ్ మార్నింగ్. అబ్బా, ఆమ్ తింటే అప్ప తింటే నీకు స్టమక్ పెయిన్ వచ్చిందా? పాలు తాగితే స్టమక్ పెయిన్ రాలేదా? ఎటు చూడు, ఇక్కడ చూడు, పాలు తాగితే స్టమక్ పెయిన్ రాలేదా? ఎన్ని అబద్ధాలు. అన్నం తినమంటే నీకు స్టమక్ పెయిన్ అంటావు కదా కదా. అన్నం తినకుండా తప్పించుకోవడానికి. అయ్యో అయ్యో, వదులు వదులు, హాస్పిటల్ పోదాం దా, సరేనా? సరే, మా ఆపిల్కి అయితే అన్నం తినమన్నా ఏం చేసినా స్టమక్ పెయిన్ వస్తుంది కదా. టిఫిన్ తినమన్నా అన్నం తినమన్నా ఆపిల్కి స్టమక్ పెయిన్ వస్తుంది కదా. ఆపిల్ టానిక్ పోస్తా. ఓకే, టానిక్ పోస్తాలే కానీ చూడు నాన్న, ఆకు, మమ్మీ వచ్చినాక పోస్తుంది నీకు టానిక్. ఆకు, ఉండు నాన్న. గుడ్ మార్నింగ్ చెప్పవా? ఇగో నీ ఫ్రెండ్స్, నా యూట్యూబ్ ఇటు తిరిగి చెప్పు ఫ్రెండ్స్ అందరికి. ఇటు తిరిగి చెప్పు గుడ్ మార్నింగ్. ఇటు చూడు నాన్న. టిఫిన్ చేశారా? టిఫిన్ చెయ్యండి. కడుపు నొప్పి వచ్చిందంట వాళ్ళ మమ్మీకి చెప్తుండు ఇప్పుడు. అంటే టిఫిన్ చేయమన్నా ఏమైనా తినమన్నా స్టమక్ పెయిన్ అంటాడు అనమాట ఆపిల్. కానీ ఈరోజు తొందరగా లేచాడు, రోజు లెగడు. ఈరోజు అయితే ఇంక ఇప్పుడే లేచేసి నన్ను లేపేశాడు అనమాట ఆపిల్. టీవీ చూస్తుండు వాడే. ఇప్పుడు వాడి ఇంట్రెస్ట్ అంతా టీవీ పైన ఉంది. సో ఇక వాడు అటే చూస్తూ ఉన్నాడు. ఆపిల్ ఆపిల్, టానిక్ తెస్తున్నావా? టానిక్ ఇక్కడే ఉంది. సరే ప్రియ, టానిక్ అంట పోద్దాం పట్టు. వాడికి పోయినా స్టమక్ పెయిన్ వస్తుందంట, టానిక్ పోద్దాం పట్టువా. దోశ, ఇడ్లీ ఏం తింటావురా? ఇటు చూసి చెప్పు. టీవీ రోజు చూస్తావు కదా నైట్, చూసి చెప్పు. ఫోన్ చూడు ఆపిల్. సరే టానిక్ పోద్దాం పట్టు ప్రియా, వాడికి స్టమక్ పెయిన్ వస్తుందంట. కరెంట్ కూడా పోయింది కదా ఆపిల్ పాపం. నిజంగా నొప్పి వస్తుందారా? డల్ అయినావు ఎందుకురా? అబ్బా, స్టమక్ పెయిన్ బాగా వస్తున్నట్టుంది. మమ్మీకి చెప్తున్నావా? చెప్పు మరి. ఇంగ్లీష్ లో చెప్పు, ఇంగ్లీష్ లో చెప్పు. అదే ఇంగ్లీష్ లో చెప్పు. కడుపు నొప్పిని ఏమంటారు? స్టమక్ పెయిన్. స్టమక్ పెయినా? సరే, టానిక్ తాగుతావా మరి? ఆపిల్కి అయితే మరి నిజంగా అంటాడో ఏం లేదో తెలియదు కానీ స్టమక్ పెయిన్ అయితే వస్తుందన్నమాట. ఆ రోజు కూడా మేము హాస్పిటల్కి వెళ్ళి వచ్చినాం. ఇప్పుడైతే టానిక్ పోస్తున్నాం. చూడండి ఇప్పుడు ఎలా చేస్తాడో. టానిక్ పోయామంటాడు. టానిక్ పోసేటప్పుడు మాత్రం మామూలు చేయడం అనమాట ఆపిల్. ఆపిల్ తప్పడుకో. టానిక్ తాగుతున్నావుగా, స్టమక్ పెయిన్ వచ్చిందన్నావు కదా. ఇంకో టానిక్ పోస్తా, పడుకో. సరే, ఇంకో టానిక్ పోస్తుంది, పడుకో. నువ్వు పడుకో తొందరగా. నేను బయటికి పోతున్నా, మళ్ళీ నువ్వు వస్తావా రావా? సరే రా, నేను పోతా మరి. రా తొందరగా. అరే, కడుపు నొప్పి తగ్గడానికి టానిక్ దా. స్టమక్ పెయిన్ వస్తే టానిక్ వస్తున్నాం రా. లెగ్గు ఆపిల్, లెగ్గు నాన్న. అన్నావు కదరా, నువ్వే అన్నావు కడుపు నొప్పి లేతుందని. బాలేదా? ఏం కదలే, అయిపోతుంది. అయిపోయింది. అంతా కక్కేస్తాడు ఆపిల్ అయితే. ఏం కాదులే ఆపిల్, అవుతుంది. సరేనా?
ఆపిల్కి అయితే నిజంగానే స్టమక్ పెయిన్ అయితే బాగా వస్తుంది, ఊరికే స్టమక్ పెయిన్ అని అంటుండు. ఇప్పుడైతే చూడండి టానిక్ తాగి మళ్ళీ ఎలా చేస్తుండో. కానీ స్టమక్ పెయిన్ అయితే నిజంగానే వస్తుంది రోజు అంటుండు. ఆ రోజు నైట్ కూడా మేము 2 o'clock అప్పుడు హాస్పిటల్కి వెళ్ళాము కదా, సేమ్ మళ్ళీ ఇప్పుడు కూడా అలాగే అవుతుంది. యాపిల్ అయితే మళ్ళీ మేము ఒకసారి అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపిస్తాను ఆఫ్టర్నూన్ అలా. సో వాడు ఇంకా పెయిన్ అంటున్నాడు కాబట్టి చాలా డల్గా అయితే అయ్యాడు. ఇప్పుడైతే మళ్ళీ టానిక్ తాగించాము. ఎలా ఉంటుందో కొంచెం సేపు అయితే చూస్తాను, తర్వాత అయితే ఎలాగైనా హాస్పిటల్కి తీసుకెళ్తాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్.